హలో మూవీ లవర్స్. డీజే టిల్లు టిల్లు స్క్వేర్ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన హీరో సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జాక్. బేబీ మూవీతో ఫేమస్ అయిన మన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక టెర్రరిస్ట్ అటాక్లో తల్లిని కోల్పోయిన జాక్ ఆ సాడ్ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో అందరిలాగే బోరింగ్ అండ్ రొటీన్ జాబ్ చేయాలనుకోకుండా రాలో జాయిన్ అయ్యి రా ఏజెంట్గా ఈ దేశానికి సేవ్ చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా తను ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్, బ్యాడ్ సెకండ్ హాఫ్తో ఆడియన్స్ని దారుణంగా డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. ఈ సినిమా పేరుకే స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్. స్పై పోర్షన్స్ ప్రాపర్గా లేవు, కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఆడియన్స్కి ఎలాంటి థ్రిల్లు కలగలేదు. సిద్ధు కామెడీ టైమింగ్ ఒకటే ఈ సినిమాకున్న పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ పాయింట్సే. యాక్షన్, కామెడీ, రొమాన్స్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ను మిక్స్ చేసి హిట్ కొట్టాలనుకున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ప్రయత్నం తన కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే వల్ల, తను రాసుకున్న వీక్ స్టోరీ వల్ల బిడిసి కొట్టింది. సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ ఆర్మీలా ఈ మూవీని సేవ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఏం లాభం, తన యాక్టింగ్కి తగ్గట్టు సరైన డైలాగ్స్ కానీ సరైన సీన్స్ కానీ లేకపోవడంతో తన ఎఫర్ట్ కూడా తేలిపోయింది. సిద్ధు జొన్నలగడ్డకి హీరోయిన్గా వైష్ణవి చైతన్యను సెలెక్ట్ చేయడం ఏంటి అసలు? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. దానికి తోడు వాళ్ళిద్దరి రొమాంటిక్ ట్రాక్ కూడా బోర్ కొట్టించేలా ఉంది. వీక్ క్యారెక్టరైజేషన్ వల్ల ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ కూడా తన రోల్లో ఎలాంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయాడు. విలన్గా చిన్న రోల్ చేసిన రాహుల్ దేవ్ గురించి కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. విజయ్ సి చక్రవర్తి సినిమాటోగ్రఫీ ఆర్డినరీగా ఉంది. అచ్చు రాజమణి, శామ్ సిఎస్, సురేష్ బొబ్బిలి అనే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి చేసిన మ్యూజిక్ ఘోరంగా ఉంది. ఉన్న 2 సాంగ్స్ కూడా బాలేవు. చెత్త ప్రొడక్షన్ వాల్యూస్తో మూవీ చూడడానికి చాలా ఆర్డినరీగా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ టైమ్ ఫర్ దిస్ మూవీ. అవాయిడ్ అండ్ సింప్లీ అవాయిడ్ దిస్ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.